సో ఇప్పుడు ఏం చెప్తున్నా ఇంతకు మనం ఫైల్ చూస్తాం, ఇప్పుడు డేటాబేస్ చూద్దాం. ఒక డేటాబేస్ నుంచి పవర్ BI తీసుకెళ్ళడానికి ఎన్ని వేస్ ఉన్నాయి అండ్ వాట్ ఇస్ ద ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఏమంటే నార్మల్ గా ఒక డేటాబేస్ అంటే SQL సర్వర్ అనుకోండి. ఈ SQL సర్వర్ ని నార్మల్ గా తీసుకెళ్లేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ వచ్చేసి మామూలుగా ఒక 3 వేస్ అనేది ఉన్నాయన్నమాట. నేను చెప్తాను అది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటాబేస్ టు గెట్ డేటా. So get data with database to Power BI. Database to Power BI. Power BI కి ఎన్ని విధాలు తీసుకోవచ్చు. ఫస్ట్ ఏమంటే నార్మల్ గా యూజర్ నేమ్, లైక్ దాన్ని ఏమంటారంటే సర్వర్ నేమ్, పాస్వర్డ్, టేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ టేబుల్స్ అదొకటి. నెక్స్ట్ ఏమంటే క్వారీ రాయొచ్చు అనమాట. క్వారీ రాసేసి లైక్ సింపుల్ క్వారీస్ అని ఉంటాయి. క్వారీస్ రాసి మనం వచ్చేసి డేటాని తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్టోర్ పొజిషనర్స్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏమంటే వ్యూస్ ఉంటాయి కదా, మనం ఏదైనా సరే SQL సర్వర్లో వ్యూస్ ఏదైనా యూజ్ చేయండి. ఆ వ్యూస్ అనేది యూజ్ చేసుకునేసి ఒక డేటా అనేది మన SQL సర్వర్ నుంచి, SQL సర్వర్ అంటే డేటాబేస్, సో డేటాబేస్ అంటే SQL అనుకోండి, SQL సర్వర్ అనుకోండి, టు పవర్ BI కి ఇన్ని విధాలుగా తీసుకెళ్ళచ్చు అనమాట. నేను 1 by 1 చెప్తాను, క్లారిటీగా వినండి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇది వచ్చేసి SQL సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ నేను ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. టేబుల్ 1 or 2 టేబుల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఇది ఏమంటే నార్మల్ గా టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఏ విధంగా డేటా తీసుకెళ్తాం చూద్దాం. సెకండ్ ఇది ఏమంటే ఏదైనా క్వారీ యూజ్ చేసేసి, క్వారీ అంటే నథింగ్ బట్ ఏదైనా సరే స్టేట్మెంట్స్ యూజ్ చేసి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 155 డేటాబేస్ ఇక్కడ కొంచెం టైం పడుతుంది. చూద్దాం టేబుల్స్ ఏమైనా ఉన్నాయి అనేసి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఏఎం అని డేటా తీసుకుంటున్నాను. ఈ ఏఎం అని డేటాబేస్ లో మనకు కొన్ని టేబుల్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ యూజ్ ఏఎం అని కొడుతున్నాను నేను. సో దాంట్లో డేటాబేస్ ఏమంటే కొన్ని టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ అంటే కస్టమర్ డేటా అనమాట. సో ఇక్కడ చూసేదంటే కస్టమర్ నేమ్స్, కమ్యూనిటీ నేమ్స్ అండ్ కస్టమర్ కాదు కమ్యూనిటీ అండ్ వాళ్ళ కమ్యూనిటీ కోడ్ అనేది ఉంది సిటీ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఫ్యాక్ట్ టేబుల్ చూద్దాం. సో ఒక 3 టేబుల్స్ అనేవి ఉన్నాయి దీంట్లో ఏఎం డేటాబేస్ లో. FT అంటే ఫ్యాక్ట్ టేబుల్ అనమాట. సో ఈ టేబుల్లో ఏమన్నా చూద్దాం. ఇక్కడ ఏమంటే సారీ ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే యూజ్ డీబీని కొట్టుకున్నాం. డీబీలో వచ్చి కొన్ని టేబుల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డీబీలో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే EMP టేబుల్, DB టేబుల్, 2 టేబుల్స్ అని ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సో EMP టేబుల్లో ఆ డేటా, EMP టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది చూపిస్తుంది. సేమ్ అలా ఇక్కడ చూస్తే ఎంప్లాయీ నెంబరు, నేము, జాబు, శాలరీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే DEPT. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT. సో DEPTలో ఏమున్నాయంటే డిపార్ట్మెంట్ నెంబర్ కానీ, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నెంబరు. ఈ 2 టేబుల్స్ ని ఇంతకుముందు మనం చెప్పాం కదా 3 వేస్ అనేసి. ఆ 3 వేస్ లో లైక్ 4 వేస్ అనమాట. 4 వేస్ లోనే తీసుకెళ్తాము. ఫస్ట్ ఏమంటే నార్మల్ సెలెక్టెడ్ టేబుల్స్ వైజ్. నెక్స్ట్ ఏమంటే ఏదైనా క్వారీ యూజ్ చేసుకునేసి, నెక్స్ట్ స్టోర్ విజర్ వ్యూస్ అనమాట. ఫస్ట్ థింగ్ చూద్దాం, ఫస్ట్ స్టెప్. సో నార్మల్ గా పవర్ BIలోకి వెళ్దాం. సో ఇక్కడికి మామూలుగా ఇక్కడ పవర్ BIకి వచ్చాను నేను. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే డేటాబేస్ అనేది ఉంటుంది. మోర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ గెట్ డేటా, మోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి డేటాబేస్ అనేది ఉంటుంది అనమాట. ఆ డేటాబేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అదర్వైజ్ ఇక్కడ SQL సర్వర్ ఉంది కదా, డైరెక్ట్ గా దీన్ని క్లిక్ చేసినా వస్తుంది. లేదంటే మనం మోర్లోకి సెలెక్ట్ చేసి, నేను మోర్లో చెప్తున్నానంటే ప్రాసెస్ అంతా ఒకటే దాని కింద వస్తుంది అనమాట. MongoDB కానీ, ఒరాకిల్ కానీ, అదర్వైజ్ ఇంకేదైనా కొన్ని ఉన్నాయి డేటాబేస్ అన్ని ఉన్నాయి కదా. సో ఆ డేటాబేస్ కదా ప్రాసెస్ అంతా ఒకటే వస్తుంది, సేమ్ స్టెప్స్. ఫస్ట్ ఏం చేస్తామంటే
డేటాకి వెళ్తాం, సర్వర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తాం అంటే అది ఏ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటాం, సర్వర్ నేమ్ అండ్ డేటాబేస్ నేమ్ ఇస్తాం, కనెక్టివిటీ మోడ్ ఇస్తాం అనమాట. ఆ తర్వాత క్రెడెన్షియల్స్ ఇస్తాం, సెలెక్ట్ టేబుల్ చేస్తాం అనమాట. సో డేటాబేస్ ఇక్కడ ఉన్న డేటాబేస్ అంతా సేమ్ ఒకటే ఫార్మాట్. ఫస్ట్ SQL సర్వర్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటాం, కనెక్ట్ కొడతాం. కనెక్ట్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆ టేబుల్ ఎక్కడైతే లైక్ దాంట్లో ఆ సర్వర్ దీంట్లోకి వెళ్తుంది, ప్రాసెస్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ చిన్న పాప్ విండో ఓపెన్ అవుతుంది, సర్వర్ నేమ్. సో నా సర్వర్ నేమ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడికి వెళ్దామంటే ఇక్కడ కనెక్ట్ అని కొట్టినామంటే 1 minute కనెక్ట్ అండి, ఇది నా సర్వర్ నేమ్ అనమాట. సో ఇది నా సర్వర్ నేమ్ కాపీ చేసుకుంటున్నాను నేను. CKK అని CY కిరణ్ డాష్ CKK అని మా సర్వర్ నేమ్ అనమాట. సో దానికి వచ్చేసి పేస్ట్ చేయాలి, సర్వర్ నేమ్ అని పేస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి డేటాబేస్. సో ఈ డేటాబేస్ అనేది మనం ఏదైతే డేటాబేస్ ఏదైతే యూజ్ చేసామో లైక్ ఇంతకుముందు చెప్పిన EMP 2 టేబుల్స్ వచ్చేసి DB డేటాబేస్ లో ఉన్నాయనేసి. సో అక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే DBని ఇచ్చుకుంటాం అనమాట. DB డేటాబేస్. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఇన్పుట్ మోడ్, ఈ మోడ్స్ నేను చెప్తాను, కనెక్టివిటీ మోడ్స్ అనేసి ఇన్పుట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం, లోడ్ చేసుకుంటాం అనమాట. లోడ్ చేసుకుంటేనే ఈ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తాయి. ఆ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ అన్ని ఇక్కడ వచ్చేసి మనకు వచ్చి చూపిస్తాయి. లైక్ టేబుల్స్ కానీ, వ్యూస్ కానీ, ఫంక్షన్స్ కానీ, అవన్నీ ప్రతి ఒక్కటి దాంట్లో చూపిస్తాయి అనమాట. ఆ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ అన్ని మనకి అనేది చూపించాయి. లైక్ డౌన్ కొట్టామంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఉన్న డేటాబేస్ లో ఏ టేబుల్ కావాలో మనకు ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. సో DPT టేబుల్ అండ్ EMP టేబుల్ అన్నమాట. ఇది ఒక ప్రాసెస్. ఓకే, సెలెక్ట్ చేసుకుంటాం, లోడ్ చేసుకుంటాం. లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ డేటా అనేది కనిపిస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి, డేటాబేస్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏంటి గెట్ డేటాకి వెళ్ళాలి. గెట్ డేటాకి వెళ్ళిన తర్వాత ఏ డేటాబేస్కి వెళ్ళాలి, మోర్లోకి వెళ్ళిన తర్వాత డేటాబేస్కి వెళ్తాం. డేటాబేస్కి వెళ్ళిన తర్వాత మనకి ఏ డేటాబేస్ సోర్స్ అయితే కావాలో ఆ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే సర్వర్ నేమ్ ఇస్తాము, ఆ తర్వాత ఏంటి డేటాబేస్ నేమ్ ఇస్తాము, ఆ తర్వాత కనెక్టివిటీ మోడ్ ఇస్తాం. బట్ ఇన్ రియల్ టైం కేసెస్లో కేసెస్ ఇస్తాం అనమాట. అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అడగలేదు, ఎందుకంటే మన రియల్ టైం కాదు కాబట్టి. సో నేను పర్సనల్ యూజ్ చేస్తాను కాబట్టి అక్కడ ఏం అడగలేదు. బట్ మనం రియల్ టైంకి వెళ్ళేటప్పటికి అక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏం చేస్తాం అంటే సెలెక్ట్ టేబుల్స్ అని ఉంటాయి అనమాట. సో మనం ఏం చేస్తాం, ఏమి టేబుల్స్ కావాలో ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం, లోడ్ చేసుకుంటాం. ఇది ప్రాసెస్. ఓకే, అరౌండ్ 4, 5, 6 స్టెప్స్ అనమాట దీంట్లో. ఓకేనా. సేమ్ అన్నిటికీ మిగిలిన డేటాబేస్ కూడా సేమ్ అదే ప్రాసెస్. దీంట్లో SQL సర్వర్ డేటాబేస్ కానీ, యాక్సెస్ కానీ, దీంట్లో ఏ ఒరాకిల్ డేటాబేస్ కానీ, MySQL సర్వర్ DB కానీ, PostgreSQL సర్వర్ కానీ, దీనికి ప్రతి ఉదానికి సేమ్ ప్రాసెస్ 6 స్టెప్సే ఉంటాయి అనమాట. ఫస్ట్ వెళ్తాం, గెట్ డేటాకి వెళ్తాం, సర్వర్ నేమ్కి వెళ్తాం, మోడ్లోకి వెళ్తాం, క్రెడెన్షియల్స్ ఇస్తాం అండ్ టేబుల్స్ ఇస్తాం, ఆ తర్వాత లోడ్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ థింగ్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఏమంటే లోడ్ అవుతుంది అనమాట. సో ఈ లోడింగ్ అయిన తర్వాత ఆ టేబుల్ డేటాని ఫీల్డ్స్ లో కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ అదొకటి. నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ గా సెలెక్ట్ టేబుల్, ఇది ఫస్ట్ అనమాట. ఓకేనా. సెకండ్ ఏమంటే ఏదైనా సరే ఒక క్వారీ. సెకండ్ థింగ్ ఏమంటే ఏదైనా ఒక క్వారీ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక SQL సర్వర్ స్టేట్మెంట్. ఏదైనా ఒక స్టేట్మెంట్ ని మనము ఇచ్చి ఆ డేటాని మనం దీనికి ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నప్పుడు చూసినట్టయితే డేటాకి వెళ్ళాలంటే ఏంటైతే ఇక్కడ మనం చూసినట్టయితే EMP అండ్ DPT 2 టేబుల్స్ అనేది డేటా అనేది వచ్చింది. ఓకే, చూసినట్టయితే డేటా EMP అండ్ DPT టేబుల్స్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నానంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నాయి కదా 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా. నేను ఏం చేస్తాను, ఈ 2 టేబుల్ ఒక టేబుల్ సింగిల్ టేబుల్ చేస్తాను బై యూజింగ్ జాయిన్స్ ఉపయోగించి ఏం చేస్తాను, ఈ టేబుల్ 2 టేబుల్ డేటా సింగిల్ డేటా చేస్తాను అన్నమాట బై యూజింగ్ క్వారీ ఏదైనా యూజ్ చేస్తాను. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMPకి ఏం ఇస్తాను నేను చెప్తాను. ఇది లెఫ్ట్ జాయిన్ ఏదైనా సరే జాయిన్ యూజ్ చేసుకునేసి DPT దీనికి D ఆన్ ఈ డాట్ ఏదైతే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు D డాట్. ఇది నేను జాయిన్స్ వచ్చినప్పుడు SQL సర్వర్ చెప్తాను అనమాట, ఈజీగా చెప్తాను అర్థమయ్యే విధంగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే 2 టేబుల్ కలిపి ఒకటే టేబుల్కి వస్తుంది అనమాట. ఇంతకుముందు ఇక్కడ మనం చూసినట్టయితే 2 టేబుల్ సెపరేట్ గా ఉన్నాయి. బట్ ఈ క్వారీ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2 టేబుల్ ఒకటేగా వస్తాయి. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే D నేమ్ D లొకేషన్ కూడా వస్తుంది. ఓకేనా. ఇలా 2 టేబుల్ ఉన్నాయి. 2 టేబుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమంటే కాలమ్స్ వచ్చి అండ్ ఆ టేబుల్ కూడా జాయిన్స్ అని చేసుకునేసి ఏ డిపార్ట్మెంట్, స్మిత్ అనేవాడు ECE డిపార్ట్మెంట్. ఓకేనా. అలైన్ అనేవాడు వచ్చేసి ECE డిపార్ట్మెంట్. అలా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాన్సన్ అనేవాడు మెకానికల్ డిపార్ట్మెంట్. అలా ఓకేనా. ఈ విధంగా ఈ క్వారీని మనం SQL సర్వర్లోకి తీసుకోవాలి. జస్ట్ ఏమంటే ఇక్కడ నేను క్వారీని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ SQL సర్వర్లోకి వస్తాను, నేను ఇక్కడికి పవర్ బిలోకి వస్తాను. పవర్ బిలోకి వచ్చిన తర్వాత హోమ్లోకి వెళ్ళేసి గెట్ డేటా క్లిక్ చేస్తాను. ఆర్ అదర్వైజ్ ఇక్కడ SQL సర్వర్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా వెళ్ళేసి ఆ మోడ్లోకి వెళ్ళి డేటాబేస్లోకి వెళ్ళేసి అక్కడ కూడా SQL సర్వర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చేస్తానంటే సర్వర్ నేమ్ అని ఇస్తాను నేను. సో నా సర్వర్ నేమ్ CY కిరణ్ CKK, డేటాబేస్ వచ్చేసి DB. ఓకేనా. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ ఉంది కదా, ఈ అడ్వాన్స్లోకి వెళ్ళిందామంటే ఇక్కడ వచ్చేసి SQL సర్వర్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. సో
ఈ క్వారీని యూజ్ చేసుకునేసి డేటాని మనం ఏ విధంగా ఎస్క్యూఎల్ సర్వర్లోకి తీసుకోబోదాము, ఎస్క్యూఎల్ సర్వర్లోకి తీసుకోబోతాం. జస్ట్ చూద్దాం, స్టెప్స్ చూద్దాం. సారీ, జస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్క్యూఎల్ సర్వర్లోకి వెళ్ళాలన్నమాట. ఎస్క్యూఎల్ సర్వర్లోకి వెళ్ళిన తర్వాత సర్వర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సర్వర్ నేమ్ డేటాబేస్ ఇస్తాము. సర్వర్ నేమ్ వచ్చేసి సివై కిరణ్ సికేకే. డేటాబేస్ నేమ్ వచ్చేసి టీబీ. ఇక్కడ వచ్చేసి ఏమంటే అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి క్వారీ కంట్రోల్ వి ఇస్తాం. సారీ, జస్ట్ కాపీ హియర్, కాపీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు టేబుల్, డిపిటి టేబుల్ అండ్ ఈఎంపీ టేబుల్ రెండు కలిపి ఒకే టేబుల్లో వస్తాయి అన్నమాట. లోడ్ చేసుకున్నామండి. ఇలానే కాదు, ఏదైనా సరే ఒక క్వారీ కానీ మన ఎస్క్యూఎల్ సర్వర్లో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఏ క్వారీ అయినా సరే ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఏదైతే రిజల్ట్లో ఏవైతే డేటా వస్తుందో, ఇక్కడ మనం చూడండి, ఇదే రిజల్ట్లో మనకి డేటా వచ్చింది కదా, ఈ డేటాని మనం వచ్చేసి రిపోర్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఈ డేటాని మనం పవర్ బై తీసుకొచ్చి పవర్ బైలో వచ్చేసి రిపోర్ట్ని బిల్డ్ చేయొచ్చు. జస్ట్ సింపుల్ ఇక్కడ లోడ్ చేసుకున్నామంటే ఆ డేటా మొత్తం అక్కడ వచ్చేసి క్వారీ అని పడుతుంది అనమాట. ఇక్కడ నేను చెప్తాను, ఎస్క్యూఎల్ సర్వర్లో మనకు మార్నింగ్ క్లాస్ జరుగుతున్నాయి ఇంకా. సో ఇంక 1 by 1 జాయిన్స్ కానీ లేదంటే కొన్ని సెట్ ఆపరేటర్స్ కానీ అవన్నీ ప్రతి ఒకటి చెప్తాను నేను. అవన్నీ వచ్చేసి డేటా వచ్చేసి దీంట్లో వచ్చి తీసుకొస్తుంది. సో నేను ఎందుకంటే అవన్నీ చెప్పడం అంటే జాయిన్స్ లేదంటే సెట్ ఆపరేటర్స్ ఇన్ దట్ ఎస్క్యూఎల్ సర్వర్లో అంటే మనకు పవర్ బైలో అది యూజ్ చేస్తామన్నమాట. మనం రియల్ టైంలో కూడా చెప్పాలి, ఇలా యూజ్ చేసాము ఎస్క్యూఎల్ సర్వర్లో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, దాంట్లో వాళ్ళు అడిగారు అనుకోండి, ఇట్లా ఎస్క్యూఎల్ క్వారీ ఉంది, ఈ క్వారీలో నాకు మొత్తం డేటా అవసరం లేదు, నాకు సమ్ కాలమ్స్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ రాసి ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ని మనం ఇక్కడ పవర్ బిలో తీసుకురావచ్చు అనమాట. దానికోసం అనేసి ఇంతకుముందు చెప్పాను కదా, సెకండ్ అనేసి ఈ స్టెప్ అనేది యూజ్ చేస్తాను అనమాట. క్వారీ స్టెప్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట. దీంట్లో యూజ్ చేస్తాం. జస్ట్ మనం ఇక్కడ ఏ క్వారీ తీసుకొస్తున్నామంటే ఈ క్వారీ వచ్చేసి తీసుకొస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈఎంపీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. ఓకేనా, దీనికి ఇక్కడ చూసినట్టయితే ఆ డేటా అనేది ఇక్కడ వచ్చింది. జస్ట్ చూద్దాం, ఇక్కడ క్వారీ 1లోకి వెళ్ళేసేమంటే చూడొచ్చు అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. దీని మీద మీరు క్వశ్చన్, ఈ డేటా మీద క్వశ్చన్ అడగబాకండి. ఇక్కడ 2 కాలమ్స్ వచ్చినాయి, ఒక కాలం మీద రావాల్సింది అలాంటి క్వశ్చన్ అడగకండి. ఇదేమంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అనమాట, మీకు అర్థం అవడం కోసం, ఇలా క్వారీస్ కూడా తీసుకురావచ్చు అని మీకు అర్థం అవడం కోసం అనేసి క్వారీ అని చెప్తున్నాము. నెక్స్ట్ థింగ్, ఇది వచ్చేసి క్వారీలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు అనమాట. ఇలా తీసుకొస్తాం ఏమి డేటా అని వచ్చేసి. ఏదైనా డౌట్ ఉందా? ఓకేనా, ఇంకోసారి చూపిస్తావు ఇది? షూర్. ఓకే, ఈసారి ఏం చేస్తున్నానంటే నేను వచ్చేసి ఈ ఆర్డర్స్ పీపుల్స్ 2 టేబుల్స్ ఉన్నాయి. 1 minute, దీన్ని చేద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అండ్ పీపుల్స్ అని 2 టేబుల్స్ అని ఉన్నాయి అన్నమాట. ఓకేనా, డేటా ఎక్కువ ఉంది, టైం పడుతుంది. ఓకే, మనం ఇది టైం పడుతుంది లోడ్ చేసుకోవడానికి. సింపుల్ అర్థం అవడం కోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ తీసుకుంటాం, తక్కువ డేటా ఉంది కాబట్టి. సో దీంట్లో ఏమంటే నాకు క్లయింట్కి రిక్వైర్మెంట్ రిపోర్ట్ యాజ్ బిల్ చేయడానికి ఏమేమి అవసరం అంటే ఎంప్లాయీ ఐడి కావాలి, నేమ్ కావాలి, జాబ్ కావాలి, అండ్ హైర్ డేట్ కావాలి, శాలరీ కావాలి, అండ్ యాజ్ వెల్ as డిపార్ట్మెంట్ నెంబర్, కమిషన్, ఇవి మొత్తం కావాలి. అండ్ సెలెక్ట్ స్టార్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 2 టేబుల్స్ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఏ లొకేషన్ లో ఉంది తెలియాలన్నమాట. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 2 టేబుల్స్ ని జాయిన్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఈ 2 టేబుల్ ని జాయిన్ చేసేసి, అంటే 2 టేబుల్ గా ఉండకూడదు, సింగిల్ టేబుల్ గానే ఉండాలి అనేసి నా క్వారీ అనేది రన్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఆల్రెడీ చెప్పాను, స్టార్ పెడితే ఏమొస్తుంది ఎస్క్యూఎల్ సర్వర్లో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తే ఏమొస్తుంది, టోటల్ టేబుల్ వస్తుంది. టోటల్ కాలమ్స్ అండ్ రోస్ వస్తాయి అన్నమాట. సో దీనికి ఈఎంపీ అండ్ దీనికి షార్ట్ కట్ గా అలియాస్ నేమ్ ఈని పెట్టుకున్నాను నేను. సో లెఫ్ట్ జాయిన్ డిపిటి డీని పెడుతున్నాను ఆన్. ఈ జాయింట్ నేను చెప్తాను అనమాట. ఈ డాట్ ఏదైతే మ్యాచ్ అంటే ఈ 2 టేబుల్లో కామన్ గా ఒక కాలం మ్యాచ్ చేయండి. జాయిన్ చేయాలంటే కంపల్సరీగా ఈ 2 టేబుల్లో కామన్ గా ఒక టేబుల్ మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసినా డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఉంది, ఇక్కడ చూసినా డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఆ కాలం సేమ్ కాలమే ఉంది అనమాట. సో అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ని యాడ్ చేస్తాను నేను. సో ఇక్కడ కూడా ఏమంటే d.dpt నెంబర్, ఇది ఒక క్వారీ. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే 2 టేబుల్ కలిపి ఒకటేలా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే టేబుల్ ఏ అండ్ టేబుల్ బి, అంటే ఇక్కడ ఈఎంపీ టేబుల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈఎంపీ టేబుల్ డేటా యాడ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ టీపీటీ డేటా యాడ్ అవుతుంది. లెఫ్ట్ జాయిన్, ఈ జాయిన్స్ నేను చెప్తాను మీకు. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ లో. సో ఏం చేస్తాను ఈ క్వారీ, చెప్పండి. కాలం నేమ్ ఏమైనా డిఫరెంట్ గా ఉండి డేటా సేమ్ ఉంటే కూడా వస్తుంది. కాలం నేమ్ ఆ కాలం నేమ్ డిఫరెంట్ గా, అంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఇది ఇంకో దాంట్లో డిపార్ట్మెంట్ ఓన్లీ డిపార్ట్మెంటే ఉంటే డేటా అంతా సేమ్ ఉండే అంటే కాలం ఒక డిఫరెంట్ నేమ్, కాలం నేమ్ డిఫరెంట్ ఉంటే జాయిన్ అవుతుంది. జాయిన్ అవుతుంది బ్రో.
మనకు ఈ జాయిన్ చేయాలంటే మెయిన్ గా ఏం మ్యాచ్ చేయాలంటే డేటా టైప్, దాంట్లో డేటా మ్యాచ్ చేయాలన్నమాట. ఓకే, కాలం నేమ్ ఎట్లున్నా కాలం నేమ్ ఎట్లన్నా జాయిన్ అవుతుంది. కాకపోతే దాంట్లో డేటా టైప్స్ ఉంది కదా, ఇది నెంబర్ ఉంటే ఇది నెంబరే ఉండాలి, ఇది టెక్స్ట్ ఉంటే టెక్స్టే ఉండాలన్నమాట, డేట్ ఉంటే డేటే ఉండాలి. ఓకేనా? డేటా టైప్ ఎగ్జాక్ట్ ఉండాలి, డేటా టైప్ వచ్చి ఎగ్జాక్ట్ గా ఉండాలి. ఓకే, దీన్ని నేను కాపీ చేసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పవర్ బిలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడికి ఏమంటే ఇక్కడ పవర్ బిలోకి వస్తాను. ఫస్ట్ గెట్ డేటాకి వెళ్తాను అనమాట. సో గెట్ డేటాకి వెళ్ళచ్చు, లేదంటే ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్, ఇదంతా డేటా గెట్ డేటాలో దీని ఆప్షన్. కాకపోతే ఇక్కడ మెయిన్ గా యూజ్ చేస్తాం కాబట్టి ఇట్లా మెనూ వేలో పెట్టారనమాట. ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి, సర్వర్ నేమ్ అనేది ఇవ్వాలి. సర్వర్ నేమ్ సివై కిరణ్ సికే, డేటాబేస్ నేమ్ వచ్చేసి ఏమంటే నా డేటాబేస్ నేమ్ డిబి, నా సర్వర్ నా డేటాబేస్ నేమ్. ఇక్కడ డౌన్ అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్తాం. ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేస్తాం, పేస్ట్ చేసుకుని లోడ్ చేస్తాం అనమాట. ఈ లోడ్ చేసాము అంటే ఆ క్వారీ అనేది ఈ అవుట్పుట్ ఏదైతే వచ్చింటుందో, ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ ఏదైతే వచ్చింటుందో ఆ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. దాన్ని మనం లోడ్ చేసుకుంటాం. అంతే, క్వారీ యూజ్ చేసుకునేసి. ఓకేనా? ఇది ఒక వే క్వారీ యూజ్ చేసుకునేసి. ఈ క్వారీలో సేమ్ ఇదంతా మొత్తం లోడ్ అయిపోయి మొత్తం రిఫ్రెష్ అయిపోయి అంతా లోడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట, క్వారీ 2 గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ థింగ్ థర్డ్ వచ్చి స్టోర్ ప్రొసీజర్స్. సో ఈ స్టోర్ ప్రొసీజర్ టాపిక్ కూడా చెప్పుకుందాం మనం, ఫ్యూచర్ లో చెప్తాం స్టోర్ ప్రొసీజర్ అంటే ఏంటి. థర్డ్ థింగ్ వచ్చేసి స్టోర్ ప్రొసీజర్ అంటే నథింగ్ బట్ ఏదైనా సరే మన ఒక డేటాని లైక్ ఒక డేటాని స్టోర్ చేస్తాం అనమాట, లైక్ ఒక ప్రొసీజర్ని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే నేను పొద్దునూకులు ఇది మీకు అర్థమైంది కదా, క్వారీ లెవెల్ ఎలా డేటా తీసుకుంటామో. సెకండ్ వే క్వారీ లెవెల్ ఏమైనా డౌట్ ఉంటే మన ఎస్క్యూఎల్ సర్వర్ క్వారీ చెప్తాం కదా, అప్పుడే కనెక్ట్ చేస్తాను నేను, అప్పుడే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమంటే స్టోర్ ప్రొసీజర్స్. ఈ స్టోర్ ప్రొసీజర్ ఏమంటే ఒక సంథింగ్ ని మనం ఏదైనా సరే ఒక సింటాక్స్ లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసింది కదా, ఫస్ట్ ఈఎంపీ టేబుల్ మాత్రం తీసుకుంటాను. నాకు డిబి టేబుల్ అవసరం లేదు, ఈఎంపీ టేబుల్ మాత్రం తీసుకుని ఇక్కడ ఏమంటే నాకు ఈచ్ వన్ డిపార్ట్మెంట్ ఏ పర్సన్ వచ్చేసి ఆ డేటా మాత్రమే చూడాలి, బి పర్సన్ వచ్చేసి బి డేటా మాత్రమే, సి పర్సన్ సి డేటా మాత్రమే చూడాలి అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే అంటే డేటా లెవెల్లో మనం డివైడ్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు టెక్స్ట్ కాబట్టి ఏ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఏ డేటా మాత్రమే వస్తుంది కదా. సో ఇక్కడ ఏమంటే బి అంటే బి డేటా మాత్రమే వస్తుంది అనమాట. సో సి వచ్చినప్పుడు సి డేటా మాత్రమే, అట్లా పర్టికులర్ గా డేటాని మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఇట్లా చూసుకోవచ్చు. బట్ ఏమంటే నాకు వచ్చేసి నేను పొద్దునూకులు ఈ డేటా అనేది 3 times గా నేను యాడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. నాకు అలా కాకుండా ఒకే కోడ్ ఉండాలన్నమాట. నేను ఇక్కడ ఏ ఇస్తే ఏ రావాలి, బి డిపార్ట్మెంట్ బి ఇస్తే బి రావాలి, సి అంటే సి డిపార్ట్మెంట్ రావాలన్నమాట. దానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో జస్ట్ సింపుల్ వచ్చేద్దాం. 1 సెకండ్. దానికి సింపుల్ గా ఏం చేస్తానంటే నేను ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ ప్రొసీజర్ నేను చెప్తాను, ఇది ఎస్క్యూఎల్ సర్వర్ లో ఈ ప్రొసీజర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్ గా మనకి ప్రొసీజర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి క్రియేట్ ప్రొసీజర్ క్రియేట్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే క్రియేట్ ప్రొసీజర్ డిఈపిటి ఈఎంపీ డాష్ డిఈపిటి అడిగే డిఈపిటి నెంబర్, ఈ విధంగా ఒక ప్రొసీజర్ ని సేవ్ చేశాను. నేను ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఇక్కడ ఏ ప్రొసీజర్ కొట్టానంటే ఏ డేటా మాత్రమే వస్తుంది, బి ప్రొసీజర్ కొట్టామంటే బి డేటా మాత్రమే. ఇక్కడ ఏమంటే పారామీటర్ పాస్ చేస్తుంది. వీటిని ఏమంటే ఏ పారామీటర్ బి పారామీటర్, ఆ పారామీటర్ అనేది పాస్ చేయాలంటే కింద వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వైజ్ డేటా అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? నేను ఏం చేస్తానంటే ఈ ప్రొసీజర్ ఉన్న డేటాని మనం పవర్ బిఐ తీసుకెళ్ళాలి. ఓకే, జస్ట్ ఇక్కడ వద్దాం. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ నేను గెట్ డేటాకి వెళ్ళాలి, ఆర్ అదర్వైజ్ ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్లోకి వెళ్ళేసి ఇక్కడ సర్వర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఇస్తాను నేను. సో ఇక్కడ నా సర్వర్ నేమ్ వచ్చేసి సివై కిరణ్ సిపికే, డేటాబేస్ వచ్చేసి డిబి, అడ్వాన్స్ ఎడిటర్లో పెడతాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రొసీజర్ ని కాపీ చేస్తాను. ఓకేనా? ఇది వచ్చేసి ప్రొసీజర్ నేమ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్, ఆ తర్వాత ప్రొసీజర్ నేమ్ పారామీటర్ అన్నారు. ఓకేనా? ఇక్కడ లోడ్ చేస్తాను. ఇక్కడ లోడ్ చేస్తే ఇక్కడ మనకి కనిపించిన అవుట్పుట్ లో డిపార్ట్మెంట్ వైజ్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇది వచ్చేసి సి డిపార్ట్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. సి డిపార్ట్మెంట్ కాపీ కాబట్టి ఈ అవుట్పుట్ వచ్చేసి మనం పవర్ బిఐ తీసుకెళ్తాం. సరే, ఓన్లీ సి డిపార్ట్మెంట్ మాత్రమే వచ్చింది, లోడ్ చేసుకుంటాం. ఇది 1 వే. ఓకేనా? ఇక్కడ ఏమో ప్రొసీజర్ లో మనం డేటాని ఏ విధంగా తీసుకోవాలో అర్థం లేదా. ఫస్ట్ ఏమంటే సర్వర్ నేమ్ ఇవ్వాలి, డేటాబేస్ నేమ్ ఇవ్వాలి, కింద వచ్చేసి ఎగ్జిక్యూట్, దాని ప్రొసీజర్ నేమ్ పారామీటర్ చేయాలంటే ఆ పారామీటర్ వైజ్ డేటా అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ అవుట్పుట్ లో మనకి ఏదైతే వచ్చిందో ఆ డేటా మాత్రమే చూపిస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ వచ్చేసి మీరు ఏమంటే మన ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేస్తా ఉన్న ఉద్దేశి మనకు తెలుస్తుంది.
నెక్స్ట్ ఏమంటే జస్ట్ లోడ్ చేసుకుంటే ఆ డేటా మనకు చూపిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏమంటే ఇఫ్ ఇన్ వ్యూస్, ఈ వ్యూస్ ఎందుకు వాడతాము అంటే నథింగ్ బట్ టేబుల్. వ్యూస్ అంటే రెఫరెన్స్ టేబుల్ అన్నమాట. సో వ్యూస్ అండ్ నథింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా టేబుల్ ఏమున్నాయంటే ఒక 10 కాలమ్స్ ఉన్నాయి. నేను వచ్చేసి ఏం చేస్తానంటే టేబుల్ ఒక ఈఎంపీ టేబుల్ అనుకున్నా 10 కాలమ్స్ ఉన్నాయి. బట్ నా రిపోర్ట్కి వచ్చేసి ఓన్లీ ఒక 5 కాలమ్స్ మాత్రమే కావాలి. నా రిపోర్ట్ బిల్డ్ చేయడానికి ఆర్ లైక్ అండ్ సెక్యూరిటీ లైక్ ఫర్ ది మిగిలిన 10 వచ్చేసి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఐఎఫ్సి కోడ్ కానీ అలా ఉన్నాయి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఐడి, నేము, ఫోన్ నెంబరు, ఏజ్, 5 వచ్చేసి ఏంటంటే సాలరీ ఉంది. ఇక్కడ ఏమి నెక్స్ట్ ఏంటంటే అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్, ఎస్బిఐ లైక్ బ్యాంక్ నేమ్ అండ్ ఇంకా కొన్ని సమ్ సెక్యూరిటీకి సంబంధించిన డేటా ఏదైనా సరే ఉంది అనుకోండి. మనం వచ్చేసి ఈ డేటా మొత్తము మనకు ఎండ్ క్లయింట్ కనిపించకూడదు. ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో లేదంటే రిపోర్ట్ ఎవరైతే బిల్డ్ చేస్తారో, ఎందుకంటే కొంతమంది దాంట్లో మిస్యూజ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అంట, బ్యాంక్ నేమ్ అంట, ఐఎఫ్సి కోడ్ అంటే ఇంటికి కనపడకుండా ఓన్లీ ఈ స్టార్టింగ్ 5 నేమ్స్ ఉన్నాయి కదా, ఈ 5 నేమ్స్ తో మాత్రమే రిపోర్ట్ అనేది బిల్డ్ చేయాలి అన్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే వ్యూస్ అనేది తీసుకుంటాం. ఓకేనా? ఆ వ్యూస్ అలా ఎలా తీసుకున్నామంటే ఫస్ట్ టైం స్టోర్ విజర్కి నెక్స్ట్ ఏమంటే వ్యూ అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. నేను ఈ వ్యూ ఎస్క్యూఎల్ సర్వర్లో చెప్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి నాకు ఏం ఇంపార్టెంట్ అంటే ఈఎంపీ నెంబర్ అనేది ఇంపార్టెంట్. సెలెక్ట్ ఈ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఈ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఈ నేమ్ అండ్ జాబ్ కూడా ఇంపార్టెంటే నాకు. బట్ హైర్ డేట్ అనేది అవసరం లేదు. హైర్ డేట్ అనేది నాకు అవసరం లేదనమాట. సాలరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఏమంటే డిపార్ట్మెంట్. ఈ కాలమ్స్ మాత్రం నాకు ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ సాలరీ, హైర్, కమిషన్ నేను వచ్చేసి రిమూవ్ చేయాలనుకుంటున్నాను ఫ్రమ్ టేబుల్, ఈఎంపీ టేబుల్. ఓకేనా? ఇప్పుడు పర్టికులర్గా ఏం చేశాను, పర్టికులర్ కాలమ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ పర్టికులర్ కాలం సెలెక్ట్ చేసుకున్నాను. నేను అక్కడే స్టార్ ఇవ్వలేదు. పర్టికులర్ కాలం ఈ డేటాను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తానంటే ఒక వ్యూలో క్రియేట్ చేసుకుంటున్నాను. వ్యూ, ఆ వ్యూ నేమ్ వచ్చేసి ఈఎంపీ వి ఇస్తున్నాను. ఈఎంపీ యాష్ వి ఇస్తున్నాను. యాష్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, ఇప్పుడు వ్యూ చూద్దాం. ఇది ఈఎంపీ వి అనేది వ్యూ అనమాట. సో ఆ వ్యూని ఎలా తీసుకున్నాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ డాష్. సో ఈ వ్యూస్ లో మీకు కన్ఫ్యూజ్ అవ్వక కానీ స్టోర్ విజర్ వ్యూ కానీ సో రియల్ టైమ్ లో నేను చెప్తాను. ప్రీవియస్ లో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నేను. ఎస్క్యూఎల్ సర్వర్ చెప్పినంటే మీకు ఇది అర్థమైపోతుంది అనమాట. సో ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా డేటా అనేది స్టోర్ బేస్ యూజ్ చేసుకునేసి క్వారీ, ఇది వచ్చి స్టోర్ బేస్ యూజ్ చేసుకునేసి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తానంటే వ్యూ డేటా తీసుకుందాం. సేమ్ ఎస్క్యూఎల్ సర్వర్ లోకి వెళ్దాం. ఓ సారీ, సో ఇక్కడ ఏమంటే డేటాబేస్ నేమ్ అండ్ సర్వర్ నేమ్ వచ్చేసి వ్యూ నేమ్ ఇచ్చామంటే సరిపోతుంది. ఇక్కడ నేను సర్వర్ నేమ్ ఇస్తున్నాను. సర్వర్ నేమ్ సిటికే డిబి. ఇక్కడ ఏమంటే వ్యూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ అండర్స్కోర్ వ్యూ వన్. సో లోడ్ చేసుకున్నామంటే అంటే ఈ డేటా ఏదైతే వ్యూలో ఉంది కదా ఈ డేటాని మాత్రం మనం చూపిస్తున్నాం. ఇది ఒక వే. ఆ డేటా మనం లోడ్ చేస్తున్నామంటే సరిపోతుంది. అక్కడ ఓన్లీ ఈఎంపీ నెంబర్, సాలరీ అంటే ఏదైతే హై రేట్ కమిషన్ మాత్రం అక్కడ వచ్చేసి కనిపించదు. ఇది మామూలుగా డేటాబేస్ నుంచి పవర్ బిఐకి తీసుకువెళ్ళే ప్రాసెస్ వేరే అనమాట. సో ఇది ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. డేటాబేస్ వరకు డేటాబేస్ లో నథింగ్ బట్ ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటాం, సర్వర్ చేసుకుంటాం, సర్వర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాం, సర్వర్ నేమ్ అండ్ డేటాబేస్ ఇస్తాం. ఆ తర్వాత మోడ్ అని ఇస్తాం. మోడ్ ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్ అని సెలెక్ట్ చేసుకుంటుంది. క్రెడెన్షియల్స్ అన్నమాట. ఇక్కడ నాకైతే అడగలేదు, బట్ ఏమంటే రియల్ టైం వెళ్తే కంపల్సరీగా ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేది అడుగుతుంది అన్నమాట. సో క్రెడెన్షియల్స్ అనేది అడుగుతుంది. ఈ క్రెడెన్షియల్స్ అని ఏమి ఇస్తారంటే మీ ఒకవేళ ఏమన్నా మీ విండోస్ లో మీకు ప్రాక్టీస్ చేయడానికి క్రెడెన్షియల్స్ అని అడిగిందంటే మీరేం చేస్తారంటే మీ విండోస్ సర్వర్ నేమ్ అండ్ విండోస్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అదర్వైజ్ అక్కడ విండోస్ అథెంటికేషన్ ఉంటుంది అనమాట. విండోస్ అథెంటికేషన్ క్లిక్ చేస్తే అక్కడ పాస్వర్డ్ అనేది ఏం అడగదు. బట్ ఎక్కడైతే మీరు ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ ఇచ్చినప్పుడు మీ సర్వర్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది, మీరు యూజర్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది, మీ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఈ క్రెడెన్షియల్ పార్ట్ లో. నెక్స్ట్ సెలెక్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం, లోడ్ చేసుకుంటాం. ఇదే ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చూస్తామంటే పవర్ ప్లాట్ఫామ్ చూద్దాం. అదేవిధంగా అజూర్కి సంబంధించిన డేటా
అజూర్ సంబంధించి అయితే నాకు అది తెలియదు, ఎందుకంటే ఈ అజూర్ క్లౌడ్ వచ్చేసి ఏమంటే ఓన్లీ లైక్ వచ్చేసి ఏమంటే సర్వర్ లో ఉంటుంది అనమాట. సో నా దగ్గర అయితే లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ వెబ్ సంబంధించి డేటా ఈ అజూర్ నెక్స్ట్ క్లాస్ లో పవర్ ప్లాట్ఫామ్ చెప్పుకున్నాం, పవర్ ప్లాట్ఫామ్ డేటా. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే వెబ్ ఈ రెండు చెప్పుకున్నాం. అజూర్కి వచ్చేసి స్టెప్స్ చెప్తాను, ప్రాసెస్ ఏ విధంగా చేస్తాను చెప్తాను నేను. మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ అజూర్ ప్రాజెక్ట్ ఏమైనా చేస్తా ఉంటే అక్కడ మీకు వచ్చేసి ఏమంటే అక్కడ వాళ్ళ సర్వర్ నేమ్ పాస్వర్డ్ కొన్ని దగ్గర సపరేట్ ప్రాసెస్ అని ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూస్తుంది. ఓకే, ఇది దట్స్ ఈ రోజు క్లాస్ వచ్చేసి ఇదే. ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు అనమాట. ఎందుకంటే వచ్చేసిన వ్యూ ఉపయోగించేస్తాం కదా. సో కారీ 4 లో అనేది ఇది వ్యూ అనమాట. ఏంటంటే ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ, డిప్యూటీ నెంబర్. ఇక్కడ ఏం రాలేదు, హైలైట్ రాలేదు, నెక్స్ట్ వచ్చేసి కమిషన్ అనేది రాలేదు. సో ఇది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్.